బాబా సచివాలయ సిబ్బంది మీరు నాకు తెలుసు మా నాన్న బాగా వచ్చాడు ఏమన్నా గుర్తున్నాడు మా నాన్న ఎలా చెప్తారు మా బావగారు ఏం చేస్తున్నారని అడుగుతాడు మా బావగారు ఏం చేస్తున్నారని అడుగుతాడు ఎప్పుడు బాబాయ్ ఫోటో తీసి తెచ్చుగా ఎందుకు రావట్లేదు మీకు చూడమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడుపుతూ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా అమలు చేస్తూ వారి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చింది. వాళ్ళ నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం అనేక పారిశ్రామికవేత్తలను రప్పించి రాష్ట్రానికి రప్పించి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నందుకు మమ్మల్ని అందరూ అభినందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా డిఎస్సి ద్వారా 16,500 టీచర్ పోస్టులు పారదర్శకంగా మరి వాళ్ళ రోజున రాష్ట్రానికి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి డిఎస్సి టీచర్లు నియమించడం జరిగింది. దీని మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. అధికారం కోల్పోయి పిచ్చెక్కి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంట. దమ్ముంటే ఛాలెంజ్ చేశాడు మన లోకేష్ బాబు. రమ్మన్నాడు, మీరు ఏ వేదిక ఇవ్వమంటే ఆ వేదికకి వస్తాను, కూర్చుని మాట్లాడుకుని ఎక్కడ జరిగిందో దమ్ముంటే నిరూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఇవాళ వరకు వచ్చినోడు లేడు. ఇవాళ రోజున లోకేష్ బాబు తన యొక్క విద్యాశాఖ యొక్క పనితీరుని బాగా మెరుగుపరిచి ఇవాళ రోజున ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారో 10th వారికి కానీ ప్రోత్సహించడం జరిగింది. ఇవాళ స్త్రీశక్తి బస్సు ద్వారా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం దాన్ని వాళ్ళు బాగా వినియోగించుకుని చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే పెన్షన్ పథకాలు కానీ అలాగే తల్లి దీవెన కానీ ఇవాళ చదువుకునే పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రోజున గతంలో ప్రజలను మోసం చేసి చేతగాని ప్రభుత్వంలో చేతగాని పరిపాలన చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి 11 స్థానాలు మాత్రమే సరిపెట్టారు. 11 స్థానాలు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయారు. మళ్ళీ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రోజున ప్రజల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల హృదయంలో స్థానం ఉంది. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి వచ్చేసారి ఏ ఒక్క సీటు కూడా